రంగారెడ్డి పోతిరెడ్డిపల్లిలో పిఎస్ఆర్ గార్డెన్లో నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి దామోదర రాజనరసింహతో కలసి లబ్ధిదారులకు అందజేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఎంపీ సురేష్ శెట్కార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం అందజేయాలని చింత ప్రభాకర్ కోరారు. లబ్ధిదారులు చాలా రోజుల నుంచి చెక్కుల కోసం ఎదురు చేస్తున్నారు అని చెక్కుల పంపిణీ ఆలస్యం కాకుండా సకాలంలో చెక్కులను లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఈరోజు పంపిణీ చేస్తున్నటువంటి 497 చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు అందరికీ సహకారం అవుతుంది. మరొకటే రిక్వెస్ట్ అన్న దామోదర్ గారికి, ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కొంత అప్పు లేదా ఎంత అత్యవసరాలు తీరుతాయి కాబట్టి ఇక్కడి నుంచైనా తొందరగా ఇవ్వాలని ఇప్పించాలని మా రిక్వెస్ట్. అంతేకాకుండా మంత్రి గారికి మాదొక విన్నపం, ఈ చెక్కులతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారనే దానికి చాలా మంది విన్నతులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ చెప్పులతో మీకు అర్థమైపోతుంది. కాబట్టి అది కూడా తొందరలో వచ్చేదానికి మీరు సీఎం గారితో మాట్లాడి మరి అది కూడా ఇప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ, ఇంకా మాటల్లోనే ఓపికలు ఎవరికి లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ చెప్పులు అందుకొని పోయేటప్పుడు మరి వాళ్ళ సంతోషాన్ని చూడాలి. మరి అలాగే కొంత ఆలస్యమైనందుకు మాత్రం మేము కూడా చింతిస్తున్నాం తెలియజేసుకుంటూ జయ తెలంగాణ.